వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్పి టెక్. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్, అలాగే వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఇయర్లోనే కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవి చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో గూగుల్ డబ్ల్యూ స్కాలర్షిప్ అనేది అమ్మాయిలకి. సో ఇందులో ఏం జరిగిద్దంటే ఫస్ట్ ఒక అసైన్మెంట్ ఇస్తారు మనకు కంప్లీట్ చేయడానికి. సో అందులో మోస్ట్లీ మనం 12th క్లాస్ ఇంటర్లో చదువుకున్న ఇంగ్లీష్ గ్రామర్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే కొన్ని మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిల్లో కానీ మనం బాగా పర్ఫామ్ చేసామే అనుకోండి, మనం డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతాం. వాళ్ళు 1 month పాటు మనకి ట్రైనింగ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఒక 1 lakh స్టైఫండ్ కూడా ఇస్తారు. ఈ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవడానికి టైం లైన్ వచ్చేసి డిసెంబర్. సో నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ఎఫ్ఈ స్కాలర్షిప్. దీని టైం లైన్ వచ్చేసి నవంబర్ ఆ టైంలో రిలీజ్ చేస్తుంది అమెజాన్. సో ఇందులో ఏం జరిగిద్దంటే సేమ్ ఇందాకట్లాగే ఫస్ట్ ఇయర్లోనే మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం ఆన్లైన్ అసెస్మెంట్ వేరుగా ఉంటుంది. ఇక్కడ కొంచెం బేసిక్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఆన్లైన్ అసెస్మెంట్లో బాగా పర్ఫామ్ చేసి ఇంటర్వ్యూలో కూడా బాగా పర్ఫామ్ చేస్తే కనుక మనకి మెంటర్షిప్ ప్రోగ్రామ్కి మనం సెలెక్ట్ అవ్వచ్చు. దీని స్టైఫండ్ అయితే 3 lakhs ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక కంప్యూటర్ కూడా మనకి ఇస్తారు ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్. ఆల్రెడీ నేను దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేసి పెట్టాను మా ఛానల్లో. సో మీకు కానీ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో ఆ వీడియో ఉంది, చూడండి. సో దీనికి అప్లై చేసుకోవడానికి టైం లైన్ వచ్చేసి January to May. దీనికి కూడా అరౌండ్ 2 lakhs స్టైఫండ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గ్రిడ్. సో ఇదేంటంటే ఒక హ్యాకథాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీనికి మీరు ఒక టీమ్ ఫామ్ చేసుకోవాలి. 1 or 2 or 1 or 3 మీరే మీ ఫ్రెండ్స్ కలిసి ఒక టీమ్ని ఫామ్ చేసి మీ ఐడియాని ప్రపోజ్ చేయాలి ఆ హ్యాకథాన్ టైంలో. ఒకవేళ మీ ఐడియా కానీ వాళ్ళకి నచ్చింది అనుకోండి, సో మీరు ఫర్దర్ రౌండ్స్కి సెలెక్ట్ అవుతారు. ఆ ఫర్దర్ రౌండ్స్లో కూడా మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీరు ఫైనల్ హ్యాకథాన్ని విన్ అయినట్టే. సో ఒకవేళ మీరు విన్ అయితే మీకు ఫ్లిప్కార్ట్లోనే డైరెక్ట్గా ఇంటర్న్షిప్ కూడా ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఆ విన్ అయినందుకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో అది నాకు తెలిసి ఒక అరౌండ్ 3 lakhs ఉండొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ హ్యాకథాన్ విత్ అమెజాన్ అనేది కూడా ఒక హ్యాకథాన్ లాంటిది. సో కానీ దీనికి ఏంటంటే ఒక 3 to 4 members కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి హ్యాకథాన్కి వెళ్ళాలి. బట్ హ్యాకథాన్కి ముందు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ పెడతారు వీళ్ళు. సో ఆ ఆన్లైన్ అసెస్మెంట్లో బాగా పర్ఫామ్ చేసిన అందరికీ డైరెక్ట్ 6 month ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయిపోతారు. సో ఓన్లీ ఒక ఇంటర్వ్యూ మాత్రమే మిగులుతుంది. సో ఈ షార్ట్ లిస్ట్ అయిన పీపుల్ ఇంటర్వ్యూలో కానీ బాగా పర్ఫామ్ చేశారు అనుకోండి, సో వాళ్ళకి డైరెక్ట్గా 6 month ఇంటర్నే వచ్చేస్తుంది. దీని టైం లైన్ వచ్చేసి ఏప్రిల్ ఆ టైంలో ఉంటుంది. దాని స్టైఫండ్ కూడా 1 lakh per month ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జేపీ మోర్గన్ కోడ్ ఫర్ గుడ్. సో దీని టైం లైన్ అరౌండ్ February to March ఉంటుంది. ఇది కూడా ఒక హ్యాకథానే. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ పెట్టి ఆ ఆన్లైన్ అసెస్మెంట్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. షార్ట్ లిస్ట్ చేసుకుని ఒక 24 hours హ్యాకథాన్ రన్ చేస్తారు. ఆ హ్యాకథాన్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్న్షిప్ ఇచ్చేస్తారు. సో మీరు అక్కడ కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీకు ఇంటర్న్షిప్ గ్యారంటీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ ఇయర్లో గూగుల్ స్టెప్ అనేది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఓన్లీ సెకండ్ ఇయర్స్కి. ఆర్ ఫస్ట్ ఇయర్స్ కూడా దీనికి ట్రై చేయొచ్చు. బట్ ద థింగ్ ఈస్ చాలా రేర్ కేసెస్ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా హార్డ్ కూడా. సో దీని టైం లైన్ వచ్చేసి అప్లికేషన్ January to March మధ్యలో ఉంటుంది. సో దీనికి కూడా అరౌండ్ 1 month 1 lakh స్టైఫండ్ అలా ఇస్తారు. సో ఇది 2 months ప్రోగ్రామ్. సో 2 lakhs అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డేసిస్ అసెండ్ ఎడ్యుకేర్. ఇది నాకు తెలిసి అక్టోబర్ నుండి మార్చ్ ఆ టైంలో రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ దీనికైతే ఒక ఆన్లైన్ అసెస్మెంట్, తర్వాత ఒక 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో దీని స్టైఫండ్ కూడా ఒక 50,000 అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ రన్వే. సో ఫ్లిప్కార్ట్ రన్వే అనేది ఓన్లీ ఫర్ గర్ల్సే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది, కానీ MCQs ఉంటాయి. ఒక 10 MCQs మనం ఒక 3 to 4 minutesలోనే కంప్లీట్ చేసేయాలి. సో అలా ఒక ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది.
ఆ అసెస్మెంట్ లో మనం కానీ షార్ట్ లిస్ట్ అయితే ఒక ఇంటర్వ్యూ 1 or 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ లో బాగా పర్ఫామ్ చేస్తే మనకి ఫ్లిప్కార్ట్ లోనే డైరెక్ట్ గా ఇంటర్న్షిప్ వస్తుంది. ఇది కూడా 1 month 1 lakh స్టైఫండ్ ఇస్తారు. ఇది 2 months ప్రోగ్రామ్, సో 2 lakhs స్టైఫండ్ అవుతుంది. ఫోర్సైట్ అనేది సేల్స్ ఫోర్స్ వల్ల ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీ, ఇది కూడా ఒక ఇంటర్న్షిప్. సో ఇది మే ఆ టైంలో రిలీజ్ అవుతుంది. సో దీని స్టైఫండ్ వచ్చేసి 4 lakhs అండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇయర్ లో. సో థర్డ్ ఇయర్ లో ఇంటర్న్షిప్ అంటే లైక్ బాగా MNCs కి అప్లై చేసుకోవాలనుకుంటే మనకు వచ్చేది ఫస్ట్ అయితే గూగుల్ వస్తుందండి. ఇది జూలై టు ఆగస్ట్ మధ్యలో బాగా హైర్ చేసుకుంటుంది. సో అక్కడ ఫస్ట్ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ తర్వాత మనం ఇంటర్వ్యూస్ లో కానీ బాగా పర్ఫామ్ చేస్తే మనకి సెలెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్మ్యాన్ సాక్స్. దీని టైం లైన్ కూడా జూలై టు ఆగస్ట్ అలా ఉంటుంది. సో దాని స్టైఫండ్ కూడా ఒక 2 lakhs అలా ఉంటుంది అరౌండ్. సో ఇప్పుడైతే మనం ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ అయితే చూసాం. సో వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ప్రతి ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీకి రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు మీ రెజ్యూమ్ ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అండ్ ATT స్కోర్ మంచిగా వచ్చేటట్టుగా మేక్ చేసుకోవాలి. అప్పుడే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, తర్వాత HR ఇంటర్వ్యూ. సో ఈ 4 స్టేజెస్ కానీ మనం క్లియర్ చేసినట్లయితే మనకు ఆఫర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం మంచి ప్రాజెక్ట్స్ పెట్టాలి. అలాగే మన CG అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ లో ఉంటే మీరు మీ CGని ఎంత ఇంప్రూవ్ చేసుకోగలిగితే అంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 8 అండ్ అబోవ్ CG ఉంటే కొంచెం మంచిది, లైక్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలానే CG లేకపోతే షార్ట్ లిస్ట్ అవ్వము అనేది కూడా కాదు. మీరు ఒకవేళ మీ టెక్స్ ని బాగా డెవలప్ చేసుకొని మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ యాప్ డెవలప్మెంట్ ఆర్ ML బాగా వర్క్ చేసి ఒక గుడ్ ప్రాజెక్ట్స్ పెట్టారే అనుకోండి, అప్పుడు కూడా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో యా, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి టిప్స్. సో మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో దాన్ని కన్సైజ్ గా హైలైట్ చేయండి. లైక్ మీ అచీవ్మెంట్స్ ని హైలైట్ చేయడం, అలాగే మీ టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉంటాయి ఆ వాటిని హైలైట్ చేయడం, అలాగే మీరు ఏదైనా కోర్సెస్ కానీ అవి చేసి ఉంటే వాటి సర్టిఫికేషన్స్ యాడ్ చేయండి. అలాగే కొంచెం మంచి ప్రాజెక్ట్స్ లైక్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ తీసుకున్నారే అనుకోండి, ఒట్టి HTML ప్రాజెక్ట్ అంటే పెద్ద యూస్ ఉండదు. అదే HTML, CSS, జావా స్క్రిప్ట్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ వచ్చు అనుకుంటారు మీకు. సో ఇలా కొన్ని టెక్ స్టాక్స్ ని కలిపిన ప్రాజెక్ట్ ని పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్. సో ఈ ఆన్లైన్ అసెస్మెంట్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే DSA గురించి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే కొన్ని యాప్టిట్యూడ్, CS కోర్ ఫండమెంటల్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడే 90% రిజెక్షన్ జరుగుతాయి. సో ఇది కానీ మనం గట్టెక్కేసామే అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ మీరు మీ గుడ్ స్పీకింగ్ స్కిల్స్ తో ఖచ్చితంగా ఆఫర్ వరకు అయితే వెళ్ళగలరు. సో ఇక్కడ మనం బాగా పర్ఫామ్ చేయాలి. సో ఈ ఆన్లైన్ అసెస్మెంట్ ని ఎలా క్రాక్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి DSA ఎలా స్టార్ట్ చేయాలనేది. సో ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ అయితే ఏదో ఒక షీట్ తీసుకోండి. ఎయిదర్ టేక్ యూ ఫార్వర్డ్ షీట్ కావచ్చు, లవ్ బాబా షీట్ కావచ్చు. ఒకవేళ మీకు ఏదైనా షీట్ పర్సనల్ గా నచ్చితే ఆ షీట్ అయినా తీసుకోండి. నేనైతే ఈ 2 షీట్స్ ని కంప్లీట్ చేసేసాను పూర్తిగా. సో మీకు నచ్చిన షీట్ ని మీరు తీసుకొని లైక్ కంప్లీట్ చేయండి. లైక్ ఒక షీట్ ని టార్గెట్ పెట్టుకొని ఆ షీట్ ని మీరు పూర్తిగా కంప్లీట్ చేయాలి. సో అలా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మీకు ఒక గ్రిప్ వస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి, సో వీటిని ఎలా అప్లై చేయాలనేది నాకు తెలుసు అన్న ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ మీకు కానీ DSA తెలుగులో కావాలి అనుకున్నారు అనుకోండి, ఎందుకంటే టేక్ యూ ఫార్వర్డ్ కానీ లవ్ బబ్బర్ కానీ తెలుగు అయితే కాదు. సో మీకు DSA తెలుగు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మాకు తెలుగు DSA కావాలి మీరు చెప్పండి అంటే నేను మీకు DSA సిరీస్ స్టార్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మేము వీళ్ళలాగే ఒక షీట్ చేస్తున్నాము. సో వీళ్ళ షీట్స్ ఏంటంటే ఒక 400 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 400 అంటే కొంచెం చాలా ఎక్కువ అమౌంట్. సో మేము దాన్ని 300 లోనే మొత్తం కాన్సెప్ట్స్ అర్థమయ్యేలాగా ట్రై చేస్తున్నాము. సో ఆ షీట్ చేయడానికి ఒక 1 or 2 months అయితే పడుతుంది. బట్ డెఫినెట్లీ మేమైతే స్టార్ట్ చేస్తాం DSA సిరీస్ కూడా మా ఛానల్లో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కోడింగ్ ప్లాట్ఫామ్స్. సో
ఈ షీట్స్ అయితే తీసుకున్నాం. సో ఏదో ఒక ప్లాట్ఫామ్ ని కన్సిస్టెంట్ గా మనం ఒక స్ట్రీక్ ని మెయింటైన్ చేయడం, అలాగే దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు దీన్ని కూడా ఒక అచీవ్మెంట్ లాగా మీ రెజ్యూమ్ లో పెట్టొచ్చు. సో ఇప్పుడు నేనైతే నా రెజ్యూమ్ లో పెట్టాను, సో ఐ హావ్ డన్ మోర్ దాన్ 300+ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేసి. సో అలా మీరు కూడా ఒక ప్లాట్ఫామ్ ని కన్సిస్టెంట్ గా ఉంచుకోండి. ఆ కన్సిస్టెంట్ గా చేస్తూ ఒక 200 ఆర్ అట్లీస్ట్ 100 చేసినా మీరు మీ రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు. అప్పుడు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసే పర్సన్ కి తెలుస్తుంది, ఓకే వీళ్ళు ఇంత వర్క్ చేశారు, ఇంత ఎఫర్ట్ పెట్టారు అనేసి ఒక ఐడియా ఉంటుంది. అలా కాకుండా మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో అక్కడ 50 ఇక్కడ 50 అలా చేశారనుకోండి, మీరు ఒక టోటల్ నెంబర్ చూపించలేరు. సో అలా చూపించలేనప్పుడు ఏమైందంటే వాళ్ళకి తెలియదు, ఓకే వీళ్ళు 50 కదా చేసింది, ఇంకొక క్యాండిడేట్ 100 చేశాడు అనిపిస్తుంది. సో మీరు ఏ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకున్నా ఆ ప్లాట్ఫామ్ కి స్టిక్ అవ్వండి. ఎందుకంటే మీరు మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ లో మంచిగా స్ట్రీక్ మెయింటైన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని బిల్డ్ చేసుకోండి. ఒక 200 అయ్యాక మీ ఇష్టం, మీరు ప్లాట్ఫామ్స్ ని షిఫ్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వండి. బట్ నా సజెషన్ అయితే ఒక 200 ప్రాబ్లమ్స్ చేసేంత వరకు ఒకే ప్లాట్ఫామ్ కి స్టిక్ అవ్వండి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ కోడ్ తోనే స్టార్ట్ చేశాను. సో కొంతమంది గీక్స్ తో లేకపోతే హ్యాకర్ తో కూడా స్టార్ట్ చేస్తారు. సో మీ ఇష్టం, లైక్ మీకు ఏ యూఐ బాగా నచ్చితే ఆ యూఐ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ 3 అయిపోయాక ఇవి కోడ్ ఫోర్సెస్, కోడ్ చెఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి. లైక్ ఇవి ఏంటంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కి సంబంధించినవి. ఓకే, సో మనం ఫస్ట్ బేసిక్స్ ని డెవలప్ చేసుకున్నాక కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది చేయాలనుకున్నాం అనుకోండి, ఈ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి మనం స్టార్ట్ చేస్తాం మన కోడింగ్ అనేది. ఓకే, సో మీకు కానీ లీడ్ కోడ్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లైక్ ఇలాంటి ప్లాట్ఫామ్ గురించి ఇంట్రడక్షన్ కావాలి అనుకున్నారు అనుకోండి, కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ లో డిఎస్ఏతో పాటు కోర్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో కోర్ సబ్జెక్ట్స్ లో బాగా ఇంపార్టెంట్ అయినవి అయితే 3 సబ్జెక్ట్స్. ఒకటి కంప్యూటర్ నెట్వర్క్స్, నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్. సో వీటిని ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లైక్ వీటి 1 షాట్స్ కూడా మా ఛానల్లో అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో మీకు కావాలంటే మేము 1 షాట్స్ చేస్తాము, అలాగే డీటెయిల్డ్ ప్లేలిస్ట్ కూడా చేస్తాము. సో మీకు కావాలనేది మాకు తెలియాలి కదా, సో కమెంట్ చేయండి. సో కమెంట్ చేస్తే అది మాకు కొంచెం ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది, సో ఇంతమందికి కావాలి, సో మేము చెయ్యాలి అనేది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు అప్పటి వరకు టైం లేదే అనుకోండి, నేను ఒక వెబ్సైట్ చెప్తాను, ఇదేంటంటే గేట్ విద్యాలయ. ఇక్కడికి వెళ్తే మీకు ప్రతి సబ్జెక్ట్ కి కావాల్సిన ఆర్టికల్స్ ఉంటాయి. సపోజ్ కంప్యూటర్ నెట్వర్క్ గురించి నేను తెలుసుకోవాలి అనుకోండి, సో దాని గురించి కంప్యూటర్ నెట్వర్క్స్ లో ఏమేం టైప్స్, లైక్ మొత్తం చాప్టర్స్ అన్ని వాళ్ళు ఆర్టికల్స్ చేశారు. సో మీరు ఆర్టికల్స్ నుండి కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు వీడియోనే కావాలి అనుకోండి, కమెంట్ చేయండి, మేము పక్కా చేసి పెడతాం. మీ డిమాండ్ బట్టి మేము ఫస్ట్ ఆ వీడియోనే చేయడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూస్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్ ని క్లియర్ చేస్తారో వాళ్ళు టెక్నికల్ ఇంటర్వ్యూస్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే డిఎస్ఏ, సిఎస్సి కోర్ ఫండమెంటల్స్, ఇందాక చెప్పాం కదండి, ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇలాంటి వీటి మీదే అడుగుతారు. సో అలాగే మనం రెజ్యూమ్ లో ఏ ప్రాజెక్ట్స్ అయితే పెడతామో వాటి మీద అడుగుతారు. సో మేక్ షూర్ మీరు రెజ్యూమ్ లో ఏ ప్రాజెక్ట్స్ అయితే పెడతారో అవి మీరు చేసినవి పెట్టండి. ఎందుకంటే ఒకవేళ బై ఛాన్స్ మీరు సెలెక్ట్ అయ్యారే అనుకోండి, ఇంటర్వ్యూలో పక్కా మిమ్మల్ని ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు. సో కాబట్టి మీకు ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో చెప్పగలను అనేసి ఆ ప్రాజెక్ట్సే పెట్టండి. అలాగే మీరు ఏవైతే హైలైట్ చేసి ఉంటారో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ స్కిల్స్ కానీ వాటి గురించి మిమ్మల్ని అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. లైక్ ఏదో ఒక డిఎస్సి క్వశ్చన్ ని మీరు హైలైట్ చేసిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా అడగచ్చు. మోస్ట్లీ వాళ్ళు మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ ని అడుగుతారు, ఆ లాంగ్వేజ్ లోనే మిమ్మల్ని సాల్వ్ చేయమంటారు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు హైలైట్ చేసిన ఆ పర్టికులర్ లాంగ్వేజ్ ని కూడా వాళ్ళు అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు పెట్టే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో కానీ మనం బాగా పర్ఫామ్ చేసామే అనుకోండి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏంటంటే లైక్ ఫ్రెండ్లీగా మనం ఉండగలమా, టీమ్ మెంబర్స్ తో మనం కలవగలమా, ఇలాంటి సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో లైక్ ఒకవేళ నువ్వు మా కంపెనీలో జాయిన్ అయితే ఎక్కడ
ఎలా వర్క్ చేయాలనుకుంటున్నావు, ఒకవేళ నీకు ఏదైనా గొడవలు అయితే నువ్వు ఎలా చేస్తావు, సో యాజ్ ఏ టీమ్ గా నువ్వు ఎలా కొలాబరేట్ అవుతావు, సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు హెచ్ఆర్ ఇంటర్వ్యూలో. సో ఈ ఇంటర్వ్యూలో మీకు ఏమైనా కావాలి అంటే లైక్ కమెంట్ చేయండి వీడియో కింద, మేము వాటి గురించి కూడా ఒక పర్టికులర్ సెషన్ అయితే చేసి పెడతాం మీకు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో ఇప్పటితో హెచ్ఆర్ ఇంటర్వ్యూతో కంప్లీట్ అయిపోతుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే మీది కంప్లీట్ అయిపోతుందో, మీరు కానీ ఒకవేళ సెలెక్ట్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ 1 మంత్ అంతే, మ్యాక్స్ 1 మంత్ వరకు వెయిట్ చేయండి. మోర్ దాన్ 1 మంత్ అయితే నేను చెప్పలేను అసలు వస్తుందన్న ఛాన్స్ కూడా. సో 1 మంత్ బిఫోరే వచ్చేస్తుంది ఒకవేళ మనం సెలెక్ట్ అయితే, సెలెక్షన్ మెయిల్ అయితే మనకి. సో ఇప్పుడైతే చూసాం కదండి లైక్ ఎన్ని ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, అట్ ద సేమ్ టైం వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను గైడ్ చేశాను మీకు. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆపర్చునిటీస్ మీకు కానీ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు మేము చాలా అయితే ప్లాన్ చేసాం లైక్ డిఎస్సి కోర్ సబ్జెక్ట్స్. సో ఒక సిఎస్సి స్టూడెంట్ ఏవైతే ఆ 4 years లో నేర్చుకుంటారో ఆ ప్రతి థింగ్ ని మేము మా ఛానల్ అయితే చేయబోతున్నాము. సో బట్ టైం టేకింగ్. సో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ కదండి. సో చిన్నగా మేము అన్ని అప్లోడ్ చేస్తాము. సో అప్పటి వరకు మీరు కొంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.